ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మనం తగ్గింపు ప్రార్థన, ఉదయకాల ప్రార్థన అంటే తెల్లవారుజాము 3 గంటలకు ప్రార్థన, రాత్రికాల ప్రార్థన అని ప్రార్థనలు పెట్టుకుంటున్నాం కదా. దేవుని కృపను బట్టి చాలామంది మీరు చాలా మందికి కూడా ఆ వీడియోలు షేర్ చేస్తున్నారు కూడా. వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అయితే చాలా మందికి దేవుని కృపను బట్టి మనం చేసే ప్రార్థనలు, ఇంతకు ముందు మామూలుగా ప్రార్థన చేసేవాళ్ళం, కానీ తండ్రి మనం ఎలా ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టమో ఆ ప్రార్థన తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, ఇంతకు ముందు మీ ప్రార్థన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి, వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఒకప్పుడు మీరు ప్రార్థన ఎలా చేసేవాడు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం కలిగి ఉండమని దేవుని చిత్తమైంది కాబట్టి మనం తెలుసుకునే అవకాశం తండ్రి ఇచ్చాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఇంతకు ముందు మనం చేసిన ప్రార్థన దేవునికి ఇష్టం లేకుండా ఉందేమో. ఒకవేళ అలా కాదు, నా బిడ్డలు ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలని, నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గలదాను అని కాదండి. ఎవరొకరి ద్వారా తండ్రి ఆ వార్త మన వరకు చేరవేసి మనల్ని సరిచేసుకోమని తండ్రి హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని కృపను బట్టి ఆ ధన్యత నాకు ఇచ్చాడు. నేనేదో పెద్ద గొప్పదాన్ని కాదండి. ఈ మాటలు వింటున్న మీరు ప్రతిరోజు కూడా ఎవరు ఏం మాట్లాడినా కూడా మీ ఆలోచన మొత్తం దేవుని మీద పెట్టండి. ఆ మాట చెప్పే మనుషుల మీద మీ ఆలోచన పెట్టొద్దు. అస్సలు మనుషుల వైపు, మనుషుల మాటలు, వారి అబ్బాయి ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత బాగా పాడుతున్నారు, ఎంత బాగా వాయిస్తున్నారని మనుషులను ఘనపరచకండి. ఆ తలాంతి ఇచ్చిన తండ్రిని ఘనపరచండి, వాళ్ళని గౌరవించాలి. కానీ ఆ ఘనత, మహిమ ఎవరికి ఇవ్వాలి? ఆ తలాంతి ఇచ్చిన తండ్రికేగా చెందాలి కదా. ఉద్యోగంలో కూడా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఇది అబ్బా నా సొంత తెలివి మీద నేను ఆధారపడి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో తెలుసా అని చాలామంది అనుకుంటా ఉంటారు. వాళ్ళ తోటి కొలీగ్స్ చెప్తా ఉంటారు. ఎందుకంటే నేను ఒకసారి వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్ అని ఒక ఆఫీస్కి వెళ్ళాను. అది సాఫ్ట్వేర్ కంపెనీ. అయితే ఈ లెర్నింగ్ ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను. అక్కడ ఒక సార్ ఉండేవాళ్ళు, మేనేజర్ సార్. ఆయన చెప్పేవాళ్ళు, ఆయన ఎలా చదివారు, ఎక్కడి నుంచి, అంటే ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయికి వచ్చాడు అనేది ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు చెప్పేవాళ్ళు చాలా గర్వంగా. ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయ్యారంట. కానీ ఇంటర్ 3 సార్లు ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఆయన మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఆ విషయం చాలా గొప్పగా చెప్తారు. అయితే వాళ్ళు క్రైస్తవులు కాదులండి, అన్యులే. అంటే ఇంత కష్టపడి నేను చదివి 3 సార్లు ఇంటర్ ఫెయిల్ అయ్యాను, ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను, అయినా సరే నేను ఈ స్థాయికి రాగలిగాను అని కాస్త గొప్పగా చెప్పుకునేవాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? దేవుని కృపను బట్టి అన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా అంత ఘనత ఇచ్చాడు అని మనం, అంటే క్రైస్తవులుగా మనకి బైబిల్ తెలుసు, దేవుని గొప్పతనం తెలుసు కాబట్టి అలా మనం అనుకుంటాం కదా. దేవుని గొప్పతనం తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మనకు తెలుసు మన తండ్రి శక్తి ఏంటో మనకు తెలుసు, తండ్రి బాహుబలం మనకు తెలుసు, తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని మనకు తెలుసు. కాబట్టి మనం ఎంత హెచ్చింపబడ్డా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద స్థాయిలో మనం ఉన్నా కూడా ఇదంతా నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అసలు ఆలోచనే గర్వపు ఆలోచన. అందుకే తండ్రి గర్విష్ఠుల గర్వాన్ని నుంచి గద్దె నుండి దింపుతానన్నాడు. నెబుకద్నెజరు రాజుని 7 సంవత్సరాలు గడ్డి కనిపిస్తాడు. ఎందుకు? గర్వించాడు. అది కూడా బయటకు కూడా కాదు, లోపలే గర్వించాడు. తండ్రికి అంత కోపం వచ్చింది. అంతగా తండ్రి ముందుండి అన్ని యుద్ధాల్లో కూడా విజయాన్నిచ్చి ఒక గొప్ప రాజుగా అంత హెచ్చిస్తే నెబుకద్నెజరు రాసేమనుకున్నాడు అంటే మనుషుల ఆలోచనలు అలా ఉంటాయి. ఇదిగో అలాంటి ఆలోచన మీరు చేశారంటే పనిష్మెంట్ ఉండిద్ది అని మనం తెలుసుకోవడానికే ఆ మాట అనేది అక్కడ రాపించి పెట్టాడు కదా తండ్రి. మనుషులుగా అలాంటి ఆలోచన, అలాంటి గర్వం వచ్చింది. వెంటనే మనం మార్చేసుకోవాలి ఆలోచన. అమ్మో గర్వించామంటే
అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజర్ రాజు గర్వించాడు. దేవుడు ఆయన చేతికి అన్ని రాజ్యాలను అప్పగిస్తే ఎక్కడ యుద్ధం చేసినా, ఎవరితో యుద్ధం చేసినా అన్నిట్లో విజయం ఇచ్చి అంతగా హెచ్చిస్తే దేవునికి కృతజ్ఞత చెప్పకుండా, దేవునికి ఘనత మహిమ ఇవ్వకుండా, ఆహా నేనెంత టాలెంట్, నేనెంత బలవంతుండే, ఈ రాజ్యాలన్నీ నా కాలు కిందకు వచ్చాయంటే నేనే వీరుణ్ణి కదా, ఇదంతా నా కష్టమే కదా అని మనసులో అనుకున్నాడు. బయటకు కూడా అనలేదు నెబుకద్నెజర్ రాజు. మనం మనసులో అనుకున్నా, బయటకన్నా, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఖచ్చితంగా తండ్రి చూస్తూనే ఉంటాడు, వింటానే ఉంటాడు అని మనం తెలుసుకోవడానికి ఆ వాక్యం అనేది తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. మనం చదువుతాం, చిన్నప్పటి నుంచి తెలుసు మనకి. అమ్మో, నెబుకద్నెజర్ రాజు అన్ని సంవత్సరాలు ఒక జంతువులాగా గడ్డి తిన్నాడా? రాజ్యం పోయింది, అందరూ పోయారు, ఒక్కడే మిగిలి గడ్డి తిని బతికాడు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వాక్యం నేను చదువుతున్నానంటే ఆ వాక్యం ద్వారా తండ్రి నన్నేమన్నా హెచ్చరిస్తున్నాడా? ఒకవేళ నేను కూడా ఏదైనా విషయంలో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తే అది దేవునికి ఘనత ఇవ్వకుండా, దేవునికి అర్పించకుండా, నా సొంత జ్ఞానం, నా సొంత టాలెంట్ అని నేనేమన్నా గర్వించానా? ఒకవేళ నన్ను ఏమన్నా సరి చేసుకోమని నా తండ్రి చెప్తున్నాడా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకసారి ఇప్పటి వరకు అలాంటి ఆలోచన చేయకపోతే ఇప్పటి నుంచి అలా ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక్క మాట బైబిల్లో చదివినా మనం ఆ మాట మన జీవితంలో ఏదో ఒకటి మార్పు కోసమే తండ్రి రాపించి పెడతాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అని అది కూడా తండ్రి రాపించి పెట్టాడు. అంటే మనల్ని మనం హెచ్చించుకుంటాం. చాలామంది మీటింగ్స్లో కానీ లేకపోతే ఆఫీసులో కానీ ఇట్లా చెప్పేటప్పుడు, వాళ్ళు ప్రసంగించేటప్పుడు, మాట్లాడేటప్పుడు మనం వింటానే ఉంటాం కదా చాలామంది. అంటే వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారో మర్చిపోతారు, ఇప్పుడు ఎంత హై స్టేజ్లో ఉన్నారో అదే చెప్తా ఉంటారు. ఆ సార్ చెప్పేటప్పుడు కూడా నాకు అరే ఎందుకు ఇట్లా చెప్తున్నాడైనా అనిపించేది. 3 సార్లు ఫెయిల్ అయ్యాను. కోర్స్ మీకన్నా ఇప్పుడు మీ మీద నేను మేనేజర్గా ఉన్నాను అనుకో అని ఆ మాట చెప్తారు ఆయన. అంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసినట్ట, లేకపోతే ఆయనని ఆయన హెచ్చించుకున్నట్ట అనిపించింది. ఒకవేళ ఇలాంటి మైండ్ మీలో కూడా ఉంటే అది తీసేసుకోండి అని తండ్రి చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి. ఎంత పెద్ద మహారాజైనా సరే గర్వం, అహంకారం గనక వచ్చిందంటే ఖచ్చితంగా నెబుకద్నెజర్ అంత గొప్పటి రాజునే, ఆయన రాజులకు రాజు, ఆయన్నే గడ్డి తినిపించాడు తండ్రి. అప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత చిన్న చిన్న ఉద్యోగాలు చూసుకొని, చిన్న చిన్న సంపద చూసుకొని, చిన్న చిన్న తలాంతు అది కూడా దేవుడిచ్చిందే, తండ్రి ఇచ్చిందే మనం కలిగి ఉంది. మనం కలిగి ఉన్నది ఏది కూడా ఆయన ఇవ్వకుండా కలిగిలేం కదా. మనం కలిగి ఉన్న ప్రతిదీ తండ్రి ఇచ్చిందే. తండ్రి దయచేసాడు కాబట్టి నేను ఇది కలిగి ఉన్నాను అనుకోవట్లేదు మనం. నేను కష్టపడి సంపాదించాను, నేనెంత కష్టపడ్డాను, నేనెన్ని శ్రమలు పడ్డాను, నేనెంత కృంగిపోయాను. మన కష్టం మనమే ఆలోచించుకుంటాము, మన పడ్డ శ్రమలే మనం ఆలోచించుకుంటాం. కానీ ఆ కష్టాల్లో కూడా నాకు నా తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఇంత క్షేమంగా కృంగిపోకుండా ఇంత ధైర్యంగా ముందుకు రాగలిగానంటే నా తండ్రి నా ముందు ఉన్నాడు అని మనం అనుకోము. ఎక్కువ శాతం బైబిల్ చదువుతున్న మనం, దేవుని గొప్పతనం తెలిసిన మనం, దేవుని శక్తి ఏంటో తెలిసిన మనం, దేవుని బాహుబలం తక్కువైంది కాదు అని తెలిసిన మనం ఎలా ఉంటే దేవుని దృష్టిలో ఎలా ఉంటాము, దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి మనం అనుకూలంగా, దేవునికి ఇష్టలుగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి, దేవునికి వ్యతిరేకంగా గర్విష్ఠులుగా మారితే మన జీవితాలు ఎలా మారుస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు మనకు అర్థమైపోయింది. ఆ గ్రహింపు అనేది దేవుని కృపను బట్టి కలిగి ఉండండి. అంత హెచ్చించిన తండ్రికి అవన్నీ తీసేయడం చేత కాదంటారా? ఖచ్చితంగా తీసేస్తాడు. నా కళ్ళ ముందు నేను చాలా మందిని చూశాను. ఒకప్పుడు ఒకానొక సమయంలో చాలా ఘనత, గొప్పగా జీవించిన వాళ్ళు కూడా తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ గర్వం, అహంకారం వచ్చేసి మనుషులు లెక్క చేయకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా, మనుషులకి కనీస మర్యాద ఇవ్వకుండా గర్విష్ఠులుగా మారిపోతే వాళ్ళ జీవితాలు ఎలా మార్చేసాడు తండ్రి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. బైబిల్లో ఎలాగైతే నెబుకద్నెజర్ రాజుకు జరిగిందో అలాగే తండ్రి అదే పనిష్మెంట్ ఇచ్చాడు. అంటే గడ్డి తినే అంత కాదు,
కానీ ఆల్మోస్ట్ అలాగే అయిపోయింది పరిస్థితి. దేవుడు తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, పోనీలే పాపం నా బిడ్డలు కష్టపడకుండా కాస్త సుఖంగా సంతోషంగా జీవించాలని సమస్తము సమకూరిస్తే, దాన్నే మన గొప్పతనంగా మనం కష్టపడి సంపాదించినట్టు, మనమేదో ఇంత స్థాయికి ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డట్టు మన కష్టం మనం చెప్తాం. కానీ దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంతైనా ఎదగగలమా? అసలు దేవుని తోడు లేకుండా మనం క్షేమంగా ఉండగలమా? అసలు సజీవులుగా ఉండగలమా దేవుని దృష్టిలో మనం లేకపోతే? మనకన్నా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప తెలివి గల వాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద పెద్ద ఆఫీసులు కట్టిన వాళ్ళు కూడా సజీవులుగా లేరు అని ఈ రోజు వరకు ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ తండ్రి దృష్టిలో మనం ఉన్నామంటే, తండ్రికి మన మీద ఉన్న ప్రేమ ఒక్కసారి ఆలోచించండి. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి స్తుతించాలి. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి కనపరచాలి. నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో, ఈ స్థాయిలో, ఇంత గొప్ప స్థితిలో నేనున్నాను. కానీ నా తండ్రి కనుక నా నుంచి వెళ్ళిపోయాడంటే నా స్థితి, నా పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందో నేను ఊహించలేను అని అనుకోవడం అలవాటు చేసుకోండి. నా తండ్రి లేకపోతే నేను జీరోనే. నా తండ్రి నా జీవితంలో నా ముందు ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో నేనున్నాను. ఇంతమంది నన్ను ఇంతగా పొగుడుతున్నారంటే అది నా తండ్రి ఇచ్చిందే కానీ నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కాదు అని మన ప్రార్థనలో కూడా ఇదే ప్రార్థన చేయడం తండ్రి అలవాటు చేశాడు. ఇంతకుముందు ఈ ఛానల్ పెట్టకముందు నాకు ప్రార్థన ఇలా వచ్చేది కాదు. అసలు మామూలుగా ప్రార్థన చేసుకునేదాన్ని అందరిలా. కానీ దేవుని కృపను బట్టి తండ్రి నేర్పించినట్టున్నాడు. ఎలా వచ్చిందో, ఎలా నేర్చుకున్నాను నాకైతే తెలియదు. నాకంత జ్ఞానం లేదు. అంత పరిశోధన చేసి, అంతగా పరిశీలన చేసి తెలుసుకునేంత తెలివి నాకు లేదు. నాకు తెలుసు నాకు ఎంత జ్ఞానం ఉందో, నేనెంత జ్ఞానవంతురాలు. కానీ ఇంతమంది ఇప్పుడు 43,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. కొన్ని ప్రార్థనలు అయితే లక్షల్లోనే చూస్తున్నారు. అంటే దేవుని కృప, తండ్రి దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎలా ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టమైందో ఆ ప్రార్థన తండ్రి మనకు నేర్పిస్తున్నాడు అని తర్వాత నాకు అర్థమైంది. నా వల్లైతే కాదయ్యా, అసలు నేనైతే ఈ ప్రార్థన నాది కాదు, కానీ నా తండ్రి నాకు నేర్పించి అలవాటు చేసి ఇప్పుడు ఆయన బిడ్డలకు కూడా అలవాటు చేయాలని దేవుని కృపను బట్టి ఈ వీడియోలు మీ దాకా వచ్చేలా తండ్రి చేస్తున్నాడు. తగ్గింపు ప్రార్థనలోనే తగ్గింపు కాదు, మనుషుల దగ్గర తగ్గించుకోవాలి. తండ్రి ఎలా తగ్గించుకున్నాడు? దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను యేసు ప్రభువారు. దేవుని దయ అంటే కావాలి, మనుషుల దయ ఎందుకు తండ్రికి? కానీ మనుషుల దయ ఎందుకు కూడా తండ్రి వర్ధిల్లాడంట. అందరూ తండ్రిని ప్రేమించేలా, అందరితో సమాధానంగా, అందరికీ లోబడి, అందరినీ ప్రేమిస్తా. అదే మనం నేర్చుకోవాలి. తండ్రి వాక్యం ఒక మాట చదివామంటే ఆ ప్రకారంగా నేను నడుస్తున్నా లేదా, ఆ ప్రకారంగా ఒకవేళ నేను అలా తప్పుగా ఆలోచిస్తున్నాను, గర్వం ఏమైనా నాకు వచ్చిందా, అహంకారం ఏమైనా నేను కలిగి ఉన్నానా, నాకున్న ఆస్తిని చూసుకొని, నాకున్న స్థలాన్ని పొలాన్ని చూసుకొని, నాకున్న ఉద్యోగాన్ని చూసుకొని, నేను సంపాదించే సంపాదనను బట్టి ఒకవేళ నాకు ఏదన్నా ఎప్పుడైనా గర్వం అనేది ఏమన్నా వచ్చిందా అని ఒకవేళ మీకు అనిపిస్తే వెంటనే దేవుని పాదాల దగ్గరికి క్షమాపణ అడగండి. అయ్యా, ఇప్పుడు నేను కలిగి ఉన్న ప్రతిదీ మీరిచ్చింది, నా మీద జాలిపడి కనికరపడి మీరు నాకు దయచేసిందే కానీ నేను కష్టపడి సంపాదించింది కాదయ్యా. ఒకవేళ నేను గర్వించుంటే దయతో నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాల దగ్గర పడండి. ఎంతగా ఆశీర్వదిస్తాడో తండ్రి. కాబట్టి ఆలోచించుకోండి, దేవుని మాట చొప్పున నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్.